జిల్లాలో వైసీపీ నేతల అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతుంది. పొదలకూరు మండలం పరిధిలోని మొగల్లూరులో జరుగుతున్న అక్రమ మైనింగ్ ను టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి బట్టబయలు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మంత్రి కాకాని గోవర్ధన్ అక్రమ దందాను ఆపలేదని ఆరోపించారు. అక్కడ లోతైన గుంతలు, బ్లాస్టింగ్ ఆనవాళ్లతో మరో కేజీఎఫ్ గా మార్చారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని గత నెల 12న టీడీపీ నేతలు కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నాం. ఫారెస్ట్ వాళ్ళు మాది కాదు, రెవెన్యూ అన్నారు. రెవెన్యూ ల్యాండ్ ఆర్ మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్. 12వ తేదీ స్పందనలో కలెక్టర్ గారికి ఇచ్చారు. ఇది ఫోటో, స్పందనలో ఇచ్చిన పిటిషన్ ఇచ్చింది. ఈరోజు 18/3/24 ఉదయం 7:55కి ఉదయాన జిపిఎస్ మ్యాప్, ఇది మిషన్లు 18/3/24 7:51. ఈ మెటీరియల్ ఫోటో 18/3/24 7:55. ఇవన్నీ జిపిఎస్ మ్యాప్స్తో అన్నీ తీసి ఉదయం కలెక్టర్కి పెట్టాము. కలెక్టర్ ఇప్పుడు మైనింగ్ వాళ్ళని పంపించాడు. అది కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి. ఒక వరదాపురం మైన్ 100 కోట్లు, మినిమం వరదాపురంలో ఒక 500 కోట్లు. ఇక్కడికి వస్తే మేము నిజంగా స్టన్ అయిపోయినాం. మొగళ్ళూరులో ఒక 50 ఎకరాల్లో ఒక 500 కోట్లు కాచి ఎత్తేసింది కానీ, తవ్వేసింది కానీ ఇప్పుడు ఉండే స్టాక్ 500 crores. 10 వనడంగల్ ప్రకారం